రేపు ఉదయం అంటే 5 మార్చ్ రేపు సాయంత్రం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లాకి ముఖ్యంగా నర్సరావుపేట పట్టణానికి ఇచ్చేస్తున్నారు. నర్సరావుపేటలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. రోడ్ షో చేసిన తర్వాత రోడ్ షో ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. వినుకొండ బైపాస్ రోడ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మన రోడ్ షో మొదలవుతుంది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా రాజాగారి కోట తర్వాత సత్తెనపల్లి బైపాస్, అక్కడి నుంచి పల్నాడు బస్టాండ్ చేరుకోవడం జరిగింది. పల్నాడు బస్టాండ్ దగ్గర పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఈ పబ్లిక్ మీటింగు రఫ్గా 5 గంటలకి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ జిల్లా నాయకులు వచ్చేస్తున్నారు, అలానే రాష్ట్ర నాయకులు కూడా వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల సమస్యల మీద గళమెత్తుతూనే ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా రేపు ఇక్కడ రావడానికి కారణం పల్నాడు ప్రాంతంలోని అనేక సమస్యలు ఉన్నాయి. అది రైతుల సమస్య, రైతాంగం ఫేస్ చేసే సమస్య కానివ్వండి, క్వారీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, అలానే ముస్లిం మైనారిటీల సమస్యలు కానివ్వండి, ఆర్యవైశ్యుల సమస్యలు కానివ్వండి, ఇలా అనేక వర్గాల ప్రజల సమస్యల్ని వాటి మీద ఆయన గళమెత్తడానికి అన్ని ప్రాంతాలు, అన్ని నియోజకవర్గాలు ఆయన విజిట్ చేస్తున్నారు. అది మీ అందరికీ విదితమే. రేపు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక సమస్యలు, అలానే నర్సరావుపేట నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద కూడా ఆయన దృష్టి పెట్టబోతున్నారు. సో ఈ సభను లక్షలాది మంది సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా నేను యావత్ ప్రజానికానికి మనవి చేస్తున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.